ఓకే, స్థానిక వార్తలకు వచ్చేసరికి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న మంత్రిని అభివృద్ధి 1000 కోట్ల మేర అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు, నదులపై వంతెనలు, మల్టీనేషనల్ కంపెనీ బైపాస్ రోడ్డు నిర్మాణం. అర్ధరాత్రి వరకు అభివృద్ధిపై మంత్రి శ్రీధర్ బాబు కసరత్తు. 5 ఏళ్లలో రూపురేఖలు మారనున్న మంత్రిని ముఖ చిత్రం. మంత్రిని ప్రభాత వార్త. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పాటైన తొలి రోజు నుండి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాలకు దీటుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు తనదైన శైలిలో వివిధ రంగాల్లో మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి దాదాపు 1000 కోట్ల మేర అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేయడంతో పాటు 500 కోట్ల అభివృద్ధి పనులతో ఆకాశమే అద్దుగా వెళ్తా ఉన్నారు. ఆకాశమే అద్దుగా దూసుకెళ్తున్న మంత్రి. దీనికి సంబంధించి నిరుద్యోగులకు వరంగా మారనున్న కోకోకోలా కంపెనీ, అంతర్జాతీయ కోకోకోలా మల్టీ కంపెనీ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో చూపారు. ఇటీవల అమెరికా పర్యటనలో కోకోకోలా కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కంపెనీ ప్రతినిధులతో బ్లాటింగ్ యూనిట్ ఒప్పించడంతో పాటు ప్రతిష్టాత్మకంగా మంత్రి మండలం అడవి సోమనపల్లి మానేరు తీరంలో ఏర్పాటు చేయడానికి దాదాపు మంత్రి నియోజకవర్గంలో సఫలీకృతుడైన మంత్రి శ్రీధర్ బాబు చొరవతో 700 కోట్ల రూపాయలతోటి 5,000 మంది నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా కోకోకోలా బ్లాటింగ్ యూనిట్ తో ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందడంతో పాటు వందలాది మందికి పరోక్షంగా ఉపాధి దొరకనుంది. ఓకే, దీనికి సంబంధించి మంత్రి నియోజకవర్గంకి సంబంధించిన ఏదైతే శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారో, మొన్నటికి మొన్న అమెరికా పర్యటనకు వెళ్లి మొదటి దఫాలో 46,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడిగా తీసుకురావడం జరిగింది. అదే విధంగా రెండో దఫా పర్యటనలో మంతని నియోజకవర్గానికి సంబంధించి 700 కోట్ల రూపాయలతోటి కోకోకోలా యూనిటీ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది. దానితో పాటుగా ఈ మధ్య కాలంలో నితిన్ గడ్కరీ గారిని కలిసి దాదాపుగా 130 కిలోమీటర్లకు సంబంధించిన ఏదైతే రహదారి ఉందో దాన్ని నేషనల్ హైవేకు అనుసంధానం చేసి కాళేశ్వరం ముక్తీశ్వరానికి మరియు అటు ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర, ఇటు మంతని నియోజకవర్గానికి అనుసంధానం చేయాలని అభివృద్ధి చేయడం జరిగింది. అదే విధంగా గోదావరి నది నుంచి శివారం వరకు బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం చేయడం జరిగింది. అదే విధంగా దాదాపు 40 కోట్ల రూపాయల ఈజీఎస్ పనులతోటి పల్లెలలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కృషి చేయడం జరిగింది. అయితే ఢిల్లీ పర్యటనలో నితిన్ గడ్కరీ దేశ కేంద్ర మంత్రి గారు ఏదైతే రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన నితిన్ గడ్కరీ గారిని కలిసి మంత్రికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి 130 కిలోమీటర్ల రహదారి కోసం అడగడం జరిగింది. అదే విధంగా ఢిల్లీలో చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ జాంగీ గారిని కూడా శ్రీధర్ బాబు గారు కలిసి ఆదిలాబాద్ కు సంబంధించి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించింది ఏదైతే మళ్ళా పీయూష్ గోయల్ గారు హైదరాబాద్ కు వస్తే వారిని కలవడం కూడా జరిగింది. ఎక్కడికి వెళ్ళినా శ్రీధర్ బాబు గారు తన ప్రజాపాలనలో తనదైన మార్కు చూపిస్తూ ఆకాశమే హద్దుగా మంత్రిని అభివృద్ధి పథంలో నింపడానికి పీయూష్ గోయల్ గారిని కూడా కలవడం జరిగింది. మంత్రి నియోజకవర్గానికి రానున్న రోజుల్లో మహర్దశ రానున్నట్టు అందరూ చెప్పుకోవడం జరుగుతా ఉన్నది. దానిలో భాగంగానే ఏదైతే ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న మంత్రిని అనే బ్యానర్ ఐటమ్ ను వార్తా పేపరు మొదటి పేజీ తర్వాత రాయడం జరిగింది.